హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు రెండంకెల సంఖ్యను మరొక రెండంకెల సంఖ్యతో గుణకారం చేసే దాంట్లో మరొక మెథడ్ నేర్చుకుందాం. ముందుగా 23 ఇంటూ 27, అలాగే 46 ఇంటూ 44, 53 ఇంటూ 57, 64 ఇంటూ 66. ఇందులో గమనించినట్టయితే పదుల స్థానంలో ఉన్నటువంటి అంకె సమానంగా ఉంది. ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలు కూడితే 10 వస్తుంది. చూడండి ఒక్కసారి, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలను కూడితే 10 వస్తుంది. పదుల స్థానంలో ఉన్నటువంటి అంకెలు సమానంగా ఉన్నప్పుడు సులభంగా ఏ విధంగా ఆన్సర్ రాయొచ్చు అనేది చూద్దాం. సో 2 తర్వాత 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 ఇంటూ 7 3 21. సో 2 3 6 21, 621 సమాధానం. అలాగే 46 ఇంటూ 44, ఇందులో 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత? 5. సో 4 5 20, ఈ రెండింటిని ఇంటి చేస్తే 6 4 24. ఇక్కడ 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ 6. సో 5 6 30, 7 3 21, 3021. 6 7 42, 6 4 24, 7 8 56, 8 2 16, 8 9 72, 8 2 16. ఇప్పుడు 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. సో 9 10 90, 3 7 21. అలాగే 31 ఇంటూ 39, ఇందులో గమనించినట్టయితే 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4 కాబట్టి 3 4 12, 1 9 9. ఇక్కడ ఒక్క అంకె సంఖ్య వచ్చినప్పుడు 0 9 రాయాలను, 1209. 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ 5, 4 5 20, 5 5 25. 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ 7, 6 7 42, 5 5 25. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చాట్ బాక్స్లో చాట్ చేయండి. ఈ విధంగా పదుల స్థానంలో ఉన్నటువంటి అంకె సమానంగా ఉంటూ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం 10 అయ్యేటట్టుంటే అటువంటి రెండంకెల సంఖ్యను రెండంకెల సంఖ్యతో ఏ విధంగా గుణించవచ్చో ఇప్పుడు నేర్చుకుందాం. రెండంకెల సంఖ్యతో సులభంగా ఏ విధంగా గుణించవచ్చో ఇప్పుడు చూద్దాం. సో ఎడమ నుంచి కుడికి, ఎడమ నుంచి ముందుగా 4 3 12, 7 3 21 ఈ విధంగా రాయాలి. ఫస్ట్ స్టెప్ లోపల ఈ 2 గుణించాలి, సెకండ్ స్టెప్ లోపల ఈ 2 గుణించాలి, థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ విధంగా గుణించాలి. 4 7 28, 3 3 9. సో 28 ప్లస్ 9 కూడితే ఎంత వస్తుంది? 37. దీనిని పదుల స్థానం నుంచి ఎడమ వైపుకు రాయవలను. సో 7 3 1 9 5 1. అలాగే మరో సంఖ్య చూద్దాం. 69 ఇంటూ 27. సో ఎడమ నుంచి ముందుగా 6 2 12, 9 7 63. నెక్స్ట్ స్టెప్లో 6 7 42, 9 2 18. సో 42 ప్లస్ 18 ఎంత అవుతుంది? కూడితే 60. ఈ 60ను పదుల స్థానం నుంచి ఎడమ వైపుకు రాయవలను. 60 కూడితే 3 6 8 1. ఈ విధంగా ఎడమ వైపు నుంచి కుడివైపు కూడా రెండంకెల సంఖ్యను రెండంకెల సంఖ్యతో గుణించవచ్చు.